హాయ్, ఈరోజు మనం బ్యాంకాక్ వెళ్తున్నాము. మాతో పాటు మా యోయో బాయ్, ధనాన్న, మా సూపర్ కింగ్ సాయి గారు. ఓవర్ టు సాయి బ్రో. Bad boy is going to Bangkok. ఏ ఫ్రెండ్స్ ఎక్కడికి పోతే చెప్తాను అనుకుంటారు కానీ చెప్పను, కాకపోతే చెప్పకపోతే కొడతారు కాబట్టి బ్యాంకాక్ వెళ్తున్నాం. లెట్స్ ఎంజాయ్ ఇన్ బ్యాంకాక్. అందరికి నమస్కారం, అందరూ ఎలా ఉన్నారు? సో ఈరోజు మేము కాచిగూడ నుంచి బెంగళూరు వెళ్తున్నాం అండి. సో మా బ్యాంకాక్ ట్రిప్ స్టార్ట్ అయింది. సో మేము ఇప్పుడు కాచిగూడ నుంచి బ్యాంకాక్ వెళ్తున్నాం. ఇది కాచిగూడ రైల్వే స్టేషన్. సో కాచిగూడ రైల్వే స్టేషన్ ఎలా ఉందండి? సో చూడండి కాచిగూడ రైల్వే స్టేషన్ ఎలా ఉంది. సో మా బ్యాంకాక్ ట్రిప్ స్టార్ట్ అయిపోయింది అనమాట. కాచిగూడ రైల్వే స్టేషన్ బయట ఎలా ఉందండి చూడండి. కాచిగూడ రైల్వే స్టేషన్ బయట మనం ఇన్కేస్ మీరు ఎర్లీ మార్నింగ్ వచ్చారంటే కాచిగూడలో ఇక్కడ మనం టీ తాగొచ్చండి. సో ఇది టీ తాగే పాయింట్. సో ఇక్కడ మనం టీ తాగొచ్చు. టీ తాగి మనం లోపలికి వెళ్ళొచ్చు అనమాట. సో మీరు ఎర్లీ మార్నింగ్ వచ్చినట్టయితే ఇక్కడ టీ తాగొచ్చండి. సో ఇది వచ్చి మనకి పక్వార్ ఫుడ్ ఎక్స్ప్రెస్. సో ఇక్కడ మన టీ తాగొచ్చు అనమాట. మీరు ఎర్లీ మార్నింగ్ వచ్చినట్లయితే టీ తాగి హ్యాపీగా మనం జర్నీ స్టార్ట్ చేసుకోవాలి. కాచిగూడ రైల్వే స్టేషన్లో ఎలా ఉందండి? సో కాచిగూడ రైల్వే స్టేషన్ బయట చాలా బాగా డిజైన్ చేశారు, చాలా బాగుంది. సో కాచిగూడ రైల్వే స్టేషన్ లోపల అయితే ఎలా ఉందండి, లోపల చూడండి, లోపల అయితే ఎలా ఉందన్నమాట. మనకి స్టేషన్ అయితే ఎలా ఉంది. సో స్టేషన్ అయితే ఎలా ఉందండి. సో మేము వందే భారత్ కోసం వెయిటింగ్ అనమాట. మా ప్లాట్ఫామ్ నెంబర్ 2, వందే భారత్ ప్లాట్ఫామ్ నెంబర్ 2. సో ప్లాట్ఫామ్ కోసం వెయిటింగ్. సో స్టేషన్ అయితే ఎలా ఉంటుంది, మొత్తం స్టేషన్ అయితే ఎలా ఉంటుందండి. సో మేము ఈరోజు వచ్చి కాచిగూడ నుంచి యశ్వంతపూర్ వెళ్తాం, బెంగళూరు నుంచి మా ఫ్లైట్ అనమాట బ్యాంకాక్కి. సో స్టేషన్ అయితే ఎలా ఉందండి. సో ఇదండి మేము ఎక్కే ట్రైన్ వందే భారత్ యశ్వంతపూర్, కాచిగూడ నుంచి యశ్వంతపూర్కి. ఇది మార్నింగ్ 4:55 ఉంది, సారీ 5:45 ఉంది మార్నింగ్. ఎర్లీ మార్నింగ్ ట్రైన్ యశ్వంతపూర్. మార్నింగ్ వెళ్తే ఈవినింగ్ మనకి ఆఫ్టర్నూన్ 2 o'clock వెళ్తుందండి. సో ఎలా ఉందన్నమాట. కాచిగూడ ఈ లొకేషన్ చూడండి, లొకేషన్ చాలా బాగుంది. మనం కర్నూలు దగ్గర వెళ్తున్నాము ఇప్పుడు. సో లొకేషన్స్ అయితే చాలా బాగుంది. వందే భారత్ నుంచి చూస్తున్నట్లయితే మొత్తం సూపర్ ఉంది లొకేషన్. గ్రీనరీ కానీ కొద్దిగా వర్షం కూడా పడేలా ఉంది. చూద్దాం. ఇప్పుడే మాకు టిఫిన్ తెచ్చిచ్చారు. మాకు టిఫిన్ వందే భారత్లో టిఫిన్ వచ్చి వెనీలా మఫ్టీ, వడ, ఇడ్లీ తెచ్చిచ్చారు అనమాట. బట్ లొకేషన్స్ అయితే మాత్రం చాలా బాగున్నాయండి. లిటరల్లీ చాలా బాగున్నాయి లొకేషన్స్ అయితే మాత్రం. చూడండి, వెదర్ అయితే మాత్రం బాగా సపోర్ట్ చేస్తుంది. వెదర్ మా జర్నీకి వందే భారత్లో ట్రైన్ వచ్చి ఇప్పుడు 54 స్పీడ్లో వెళ్తుందండి. ట్రైన్ చూడండి, ఇది నాకు ఇప్పుడు చూడండి 54 స్పీడ్లో వెళ్తుంది. కర్నూలు దగ్గర కర్నూలుకి. సో నెక్స్ట్ స్టాప్ వచ్చి కర్నూలు అండి ఇది. సో నెక్స్ట్ 106 kilometers ఉంది. సో 59 స్పీడ్ తగ్గిస్తున్నారు. మేబీ జంక్షన్ ఉంటుంది, స్పీడ్ తగ్గిస్తున్నారు. ట్రైన్ అయితే మాత్రం బాగా ఆడుతున్నాడు అండి. ఇది వాష్రూమ్ అండి. ఇది వాష్రూమ్ అయితే బాగానే ఉంది, నీట్గా ఉంది. వందే భారత్లో కొద్దిగా పెద్దది స్పేసెస్ ఇచ్చారు, బాగా పెద్దది వాష్రూమ్ అయితే, బాగా పెద్దది. కానీ చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారండి. చాలా బాగుంది వాష్రూమ్ అయితే మాత్రం, చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. ట్రైన్ ఇప్పుడే ఇక్కడ ఆపారు. సో ఇప్పుడు ఎక్కడున్నా తెలియదు, లొకేషన్లో ఉన్నా తెలియదు. ట్రైన్ ఇక్కడ ఆపారు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక ట్రైన్ ఉంది. ఇది యాక్చువల్గా వచ్చి రిపేర్ చేసే ట్రైన్ అంటారు అనమాట. ఎక్కడైనా ట్రైన్ ఆగిపోయింది అనుకోండి, ఆ ట్రైన్కి ట్రైన్ అటాచ్ చేసి రిపేర్ చేయడానికి తీసుకెళ్తారు అనమాట. రిపేర్ చేసే ట్రైన్. బట్ ఎక్కడ ఆపారో తెలీదు. లొకేషన్ అయితే బాగుందండి. సో వందే భారత్ క్యాబిన్ చూడండి ఎలా ఉంది, చాలా బాగుంది క్యాబిన్.
వాళ్ళు చూడండి అక్కడ కూర్చొని పని చేసుకుని రివర్స్ బ్యాక్ సైడ్ ఇది వాళ్ళు వర్క్ చేయట్లేదు అంటే బ్రేక్ తీసుకుంటున్నారు రిటర్న్ వచ్చేటప్పుడు ఇది తీసుకున్నారు అనమాట ఇది బ్యాక్ సైడ్ అనమాట ముందు ఇద్దరు ఉంటారు ఇక్కడ ఇద్దరు ఉన్నారు లొకేషన్స్ అయితే మాత్రం ఉన్నాయండి ఒక రేంజ్ లో సూపర్ ఉన్నాయండి లొకేషన్స్ మన ఆంధ్రప్రదేశ్ లో కూడా ఇలాంటి లొకేషన్స్ ఉన్నాయని చెప్పేసి నాకు ఎంతవరకు తెలియదు బట్ వందే భారత్ నుంచి వెళ్తున్నట్లు అయితే మాత్రం లొకేషన్స్ ఉన్నాయి చాలా బాగుంది చూడండి లొకేషన్ అయితే మొత్తం గ్రీనరీ కనిపిస్తుంది లొకేషన్స్ అయితే బాగున్నాయండి ఇప్పుడు మేము కర్నూలు దగ్గర ఉన్నాము బట్ ఇంకా కర్నూలు ఇంకా రీచ్ అవ్వలేదు కర్నూలు దగ్గర ఉన్నానండి సో ఫైనలీ బెంగళూరు వచ్చేసామండి సో హాఫ్ అన్ అవర్ ముందు వచ్చింది అనుకున్న టైం కన్నా హాఫ్ అన్ అవర్ ముందు చేసిందండి సో ఇప్పుడే స్టేషన్లోకి ఎంటర్ అవుతుంది ట్రైన్ ఇది నేను వచ్చిన ట్రైన్ యశ్వంతపురం రైల్వే స్టేషన్ ఎలా ఉందండి యశ్వంతపురం రైల్వే స్టేషన్ మొత్తం ఎలా ఉంది నేను వచ్చిన ట్రైన్ అయితే ఇది వందే భారత్ ఫైనలీ బెంగళూరు వచ్చేసాను వెల్కమ్ టు బెంగళూరు బయటకు వెళ్తున్నాను సో బయటకు వెళ్ళి బస్సు పట్టుకొని ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి సో మాకు ఎయిర్పోర్ట్ నుంచి బ్యాంకాక్ నైట్ ఫ్లైట్ అనమాట సో ఇది వందే భారత్ ఇది మార్నింగ్ మనకి 5:45కి స్టార్ట్ అవుతుంది హైదరాబాద్ కాచిగూడ నుంచి సో ఇక్కడికి వచ్చేటప్పటికి యాక్చువల్లీ వాళ్ళు చెప్పిన టైం వచ్చి 2 o'clock బట్ ఇక్కడికి మాకు అయితే 1:30కే వచ్చిందండి ట్రైన్ అయితే ఇలా ఉంది అండ్ యశ్వంతపురం స్టేషన్ ఇలా ఉందండి ఇది యశ్వంతపూర్ రైల్వే స్టేషన్ అండి ఇది యశ్వంతపూర్ రైల్వే స్టేషన్ చూడండి ఎలా ఉంది అవుట్ సైడ్ రైల్వే స్టేషన్ అవుట్ సైడ్ అయితే ఎలా ఉందండి మొత్తం ఎలా ఉంది రైట్ సైడ్ రైల్వే స్టేషన్ బట్ ఫుల్ రష్ ఉందండి రైల్వే స్టేషన్ అయితే ఫుల్ రష్ ఉంది ఎలా ఉంది సో ఇది సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరికొన్ని వీడియోస్ కోసం థ్యాంక్ యూ